10th క్లాస్ పూర్తి అయిన తర్వాత ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలో తెలియక చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వారికి కెరీర్ గైడెన్స్ ద్వారా ఐఐటి, నీట్ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో అవగాహన కల్పిస్తున్నారు సౌందర్య గ్రూప్ బన్సల్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నల్కగోని. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే దిశగా తాము అహర్నిశలు పిల్లల వెన్నంటి ఉంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అలాగే హిమాయత్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ హరిప్రియ, మాదాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రమారెడ్డి బన్సల్ పాఠ్యాంశాల గురించి, వాళ్ళు సాధించిన ర్యాంకుల వివరాలు అందజేశారు. చదువుకోవాలి అన్న అట్మాస్ఫియర్ యాజ్ ఎ పేరెంట్గా మనం ఒక సీరియస్నెస్ క్రియేట్ చేయించలేకపోతే అల్టిమేట్లీ రిజల్ట్ అంటే ఫ్యాకల్టీ తీసుకున్నప్పుడు కూడా మేము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే ఖచ్చితంగా ఆ ఫ్యాకల్టీ మా దగ్గర ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో 80% మార్క్స్ రావాలి. దాని తర్వాత ఒక 1 వీక్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత రాజస్థాన్ కోటాకు పంపిస్తాం, అక్కడ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇటువంటి స్టెప్స్ బట్టి మనం వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అలాగే 1 more ఏంటంటే సార్, ఇక్కడ క్లాస్ రూమ్లో ఓన్లీ 40 మెంబర్సే ఉంటారు. 40 మెంబర్స్ కంటే ఎక్కువ క్లాస్ రూమ్లో తీసుకోవడం ఉండదు. 40 మెంబర్స్ మీద పర్సనల్ కేర్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా సీనియర్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 8 టు నైట్ 8 వరకు కూడా వాళ్ళే అందుబాటులో ఉంటారు. పర్సనల్ కేర్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మంచి ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంటుంది. దాంతోపాటు యోగా, మెడిటేషన్, అట్లాగే స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాము. మెయిన్ ఏంటంటే సార్, మా దగ్గర మైక్రో షెడ్యూల్స్ బాగుంటాయి, క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి, డిపిపిలు బాగుంటాయి. సో రాజస్థాన్ కోటాకి వెళ్ళి ఆ సపోర్టింగ్ అంతా కూడా బాగుంటుందండి. అట్లాగే దాదాపుగా ఇప్పుడు జేఈ మెయిన్స్లో కూడా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా దాదాపుగా 200+ ఐఐటి, ఎన్ఐటి సీట్ వచ్చేటువంటి అవకాశం మా దగ్గర ఉంది. అలాగే 100+ నీట్లో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం సో మా దగ్గర ఉంది. కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి తప్పకుండా మీరు అడ్మిషన్ తీసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఓడదినారు, ఏంటి వాళ్ళు పూర్తినారు సార్. వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు మేడం సార్ కానీ ప్రొవైడ్ చేస్తారు సార్. ఈ నిమిషంలో అందరినీ వస్తుంది తెప్పించాలని సార్ చదువు చాలా కేర్ తీసుకొని ఏ నిమిషం అయినా సార్ సార్ పిల్లలు డబ్బులు తీసుకోవాలని ఏ విషయం పెట్టుకోవాలని సార్ ఫోన్ చేసి ఎప్పుడు మాకు మీకేమున్నా మేము ఉన్నాగా చూసుకోండి సార్ చాలా మాకు ఎంకరేజ్ ఉంటుంది సార్. సార్ మాకు ఒక కుటుంబం లాగా మా పిల్లలకు మన మేడంకు కొద్దిగా కాలేమైందంటే మా పిల్లలు ఎంత అసలు వస్తుందో లేదో చాలా అనేసి ఒకటే బాధపడింది. మీరు మళ్ళీ వచ్చిన తర్వాత మాకు చాలా సార్ మా మేడం వచ్చిందా మంచిగా సార్ చాలా కేరింగ్ ఉంటుంది సార్. కాలేజీ విషయంలో మాత్రం నాకు ఫస్ట్ ఇయర్ బాగాలేకున్నప్పుడు సార్ వచ్చి మా దగ్గర అప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు డబ్బులు లేదు సార్. ఫస్ట్ మీరు చేంజ్ చేయండి, డబ్బుల గురించి మీరు పగ పెట్టండి సార్. ఒకటే మాట అన్నాడు సార్, మీతో ఉన్నట్లు ఇవ్వండి, మేము అదే విధంగా ఇంతవరకు ఫీజు ఇస్తున్నాం సార్. ఒకసారి ఈ విధంగా ఫీజు కట్టాలి, ఫీజు గురించి ఎలాంటి ఫోర్స్ చేయండి సార్. అసలు ఆ కాలేజ్ వాళ్ళు అందరూ ఫోర్స్ అనేది ఉంటుంది సార్. మన దగ్గర మీకు ఎప్పుడు ఉంటే మాకు కాంట్రాక్ట్ జాబ్ మీకు వచ్చినప్పుడు ఇవ్వండి సార్ అని మాకు ప్రోత్సాహం ఇచ్చి మంచిగా